హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదొచ్చేసి న్యూ ఇయర్ రోజు చేసిన వ్లాగ్. న్యూ ఇయర్ అనగానే మళ్ళీ స్పెషల్ ఉంటుందేమో అనుకోకండి. స్పెషల్ ఏం లేదు. ఎప్పటిలాగానే మన డైలీ రొటీను. కాకపోతే ఈరోజు కొత్త డేగా అయితే స్టార్ట్ చేయాలి అని చెప్పేసి నైట్ పడుకునే ముందు సబ్జా గింజలు, కొన్ని మెంతులైతే నానబెట్టాను. ఇప్పుడైతే వామ్ వాటర్ తాగడానికైతే నాకు, పిల్లలకి వామ్ వాటర్ తీసుకున్నాను. ఏంటిది? ఆ? అవునే. ఆ, నీ బ్లాక్ స్పెట్స్ స్పెట్స్ ఉన్నాయాడా? ఓ స్పెట్స్ రా, నీ స్పెట్స్ చూడలే. నేను ఆ స్పెట్స్ కి ఎక్స్ట్రా గ్లాస్ ఉందేమో అనుకుంటున్నా. ఎక్స్ట్రా గ్లాస్ ఎందుకు ఉంటది రా? 70 రూపాయలు పెట్టుకున్న దానికి అతుకుతుందా? ఇక నైట్ అంతా మెంతులు, సబ్జా గింజలు నానబెట్టిన కదా! ఇక ఇప్పుడైతే నేను తాగుతున్నాను. అయితే నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీలో నానబెట్టాను. అయితే మా సార్ అన్నారు కదా! "నువ్వు తాగిన తర్వాత నాకు కూడా కొన్ని ఉంచు" అని చెప్పి మా సార్ అంటే ఫస్ట్ ఏం చేసినా అంటే, నేను తాగుతున్నాను కదా! అంతకన్నా ముందే ఒక పెద్ద గ్లాస్ నిండా వామ్ వాటర్ తాగాను కదా! ఇక మళ్ళీ నాకు వాటర్ అనేవి స్టమక్‌లో పట్టవని చెప్పేసి పైన పైన ఉన్న వాటర్ తీసేసి గింజలు మాత్రమే తాగేసాను. తాగిన తర్వాత ఇంకా నేను అనుకున్నాను గదా! మా సార్ కోసం గూడా కొన్ని ఉంచుదామని చెప్పేసి. నేనైతే ఫస్ట్ పక్కన పెట్టినా గదా! మళ్ళా తర్వాత ఏమైందంటే, ఆ కూరగాయలు కోసుకుంటా మొత్తానికైతే నేనే తాగేసాను. మా సార్ అయితే నాకుంచు, నాకుంచు అని జెప్పేసి అంటూ ఉన్నారు. ఇగ అదైతే నేను పక్కన పెట్టినా గదా! తర్వాత మొత్తం నేనే కంప్లీట్ జేషినా. ఇగ మీ అందరికీ చెప్పలేదు గదా! ఈరోజు మార్నింగ్ 5:30కి అయితే మా సార్ ఇంటికొచ్చిండు. ఇగ ఇంటికి రాగానే పిల్లల్ని తీసుకొని చికెన్ తేవడానికైతే వెళ్తున్నాడు. పోయిందిగ. కుక్కలే. కుక్క పిల్లలు. తవ్వుతున్నాయి అన్నీ. ఈ మేడం అయితే చాలా గ్రేట్ సారు. సర్లే మేడం. ఆమె ఊరికి పోతుందిగా, 1 వీక్ కుక్కలకి ఫుడ్ ఉండదుగా, ఆంటీకి అప్పచెప్పి పోయింది. అప్పచెప్పి పోయిందంటే ఆమె కుక్క పిల్లల కోసం వేరే ఫుడ్ కొన్నదే, ఇట్లా వేరే పెడతా చూడు, ఆ ఫుడ్ ఆమెకి ఇచ్చింది. ఆంటీ పొద్దున సాయంత్రం ఇస్తుంది. మళ్ళీ కొన్ని బియ్యం ఇచ్చింది అన్నం వండి పెట్టమని. అసలు ఎంత గ్రేటే అనిపించింది. అంటది అంటే నువ్వు దుంకక నాన్న, బండి దుంకక జరా. విషమకి కన్నయ్యకైతే పప్ప రాగానే ప్రాణం అయితే లేచి వచ్చింది. చాలా హ్యాపీగా ఉన్నారు. ఈరోజైతే టైం అయితే చాలా తొందరగా గడిచిపోయింది. ఇంకా ఇంట్లో పనులన్నీ చాలా లేట్ అయిపోయినాయి నాకైతే. ఇక విషమ్మ, కన్నయ్య, మా సార్ అయితే ఫస్ట్ చికెన్ తీసుకొని అట్లనే వాటర్ తీసుకొద్దామని చెప్పేసి పోతుంటే, మళ్ళీ పిల్లలు ఉన్నారు కదా! వాటర్ తీసుకురానికి రాదు అని చెప్పేసి ఇంకా మా సార్ అయితే వాటర్ క్యాన్ నాకిచ్చి ఇక వాళ్ళైతే వెళ్ళిపోయిండ్రు. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇగ ఎప్పుడైనా సరే ఊరెళ్ళొస్తే మన కోసం ఏం తెచ్చిండ్రు, మన వాళ్ళు ఏం పంపించిర్రనే ఆతృత ఎక్కువగా ఉంటది కదా! అందుకే ఇంక నేనైతే ఫస్టు బ్యాగులైతే ఓపెన్ చేస్తున్నాను. అంటే ఏదో తెస్తారని గాదు, ఎట్లైనా వాష్ చేయాలి గదా గిన్నెలు అని చెప్పేసి. ఎందుకంటే నాకు తెలుసు మా వాళ్ళు ఏం పంపియరు ఈసారి అని చెప్పి. ఇగ ఇప్పుడైతే నేను మా సారు ట్రైన్‌లో యూజ్ చేసిన బెడ్‌షీట్లుంటాయి గదా! ఆ బెడ్‌షీట్స్ అయితే తీసి పక్కన పెట్టి, ఇంకా తర్వాత వచ్చేటప్పుడు గూడా నేను ఇటు నుంచి ఎళ్ళేటప్పుడు ఒక దాంట్లోనేమో స్టీల్ బాక్స్‌లో పులిహోర పెట్టిన. తర్వాత ఈ ప్లాస్టిక్ బాక్స్‌లో వైట్ అన్నము, కొత్తిమీర పచ్చడైతే పెట్టించిన. మరి అత్తమ్మ ఏం కర్రీ పెట్టిందో ఏమో నాకు తెలీదు. ఇగ తర్వాత కొన్ని పల్లీలు తీసుకొచ్చుకున్నట్టుండి ఒక ప్లాస్టిక్ కవర్‌ల ఒకటి. తర్వాత అది దానిమ్మ ఫ్రూట్ ఉంది. తర్వాత ఈ కవర్‌లోనేమో కొన్ని ట్రైన్‌లో తినడానికి అత్తమ్మ అయితే కారపప్పులు పంపించింది. అవే ఉన్నాయి కొన్ని. అవి కూడా ఎక్కువేం లెవ్వు. ఒక 4, 5 ఉన్నట్టునే అన్నీ మొత్తం చూర చూరగా అయిపోయినాయి. ఇక ఇప్పుడైతే ఈ గిన్నెలు నేను తోమేయాలి. ఎప్పుడైనా సరే మాకు ట్రైన్ జర్నీలో వాడడానికి కొన్ని బాక్సెస్ అయితే వేరు వేరు ఉంటాయి. ఇక ఇప్పుడేమో మా సార్ ఒక్కడే గదా పోతుందని జెప్పేసి ఇంట్లో ఉన్న బాక్సెస్‌తోనే పెట్టాను. ఇక కారపప్పులైతే ఒకసారి టేస్ట్ చూస్తున్నాను. బావుంది.
కానీ మా సార్ ఇంటికెళ్ళిండు గానీ, వచ్చేటప్పుడు ఏం తీసుకురాలేదు. నేనేమో మా అమ్మకైతే అమ్మ వాళ్ళకి చెప్పలేదు మా సార్ ఇంటికొస్తున్నానని. ఎందుకంటే, ఇగ మా సారేమో 1 వీక్ కోసం ఇంటికొస్తున్నా అన్నా గూడా, అక్కడొక 9 రోజులున్నా, మళ్ళా పోతప్పుడు 3 రోజులు, వస్తప్పుడు 3 రోజులు అయితది గదా! ఇగ ఎట్లైనా సరే, ఎవరి పేరెంట్స్ అయినా మళ్ళా మనం దూరం ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ఎట్లా అంటే భయపడుతూ ఉంటారు గదా! అని జెప్పేసి నేనైతే మా అమ్మ వాళ్ళకేం చెప్పలేదు. ఇంకోటేంటి అంటే, మళ్ళా నేను మా సార్ ఇంటికొచ్చిండు ఒక పని మీద అని జెప్పినప్పుడు, అక్కడ ఎక్కువ రోజులున్నప్పుడు, మళ్ళా అమ్మ వాళ్ళని చూస్తానికి పోలేదనుకో, వాళ్ళు గూడా బాధపడతారు గదా! అని జెప్పేసి, నేనైతే మా అమ్మకి, మా నాన్నకైతే చెప్పలేదు. ఇగ మా సారేమో ఒక అర్జెంట్ పని మీద ఇంటికైతే పోయిండు. తను వెళ్ళేటప్పుడు తన టికెట్స్ కన్ఫర్మ్ లేవు. వచ్చేటప్పుడు గూడా తన టికెట్స్ అయితే కన్ఫర్మ్ లేవు. ఇగ ఎట్లా అంటే ట్రైన్‌లలో టికెట్లు కన్ఫర్మ్ లేకపోతే అడుక్క తినే వాళ్ళకన్నా హీనంగా జూస్తారు. అసలు పక్కనే నిలబడ్డా గూడా ఏడ ఈళ్ళు కూసుంటరు అని జెప్పేసి మొత్తం ఇట్లా పురుగుని జూసినట్టుగా జూస్తరు. ట్రైన్‌లలో రిజర్వేషన్ లేనిది జర్నీ చేయడం చాలా కష్టము. ఇగ బ్యాగ్ గూడా పెట్టనియ్యరు. వాళ్ళు వీళ్ళొస్తారు బ్యాగు తీసేయమని అట్లా ఇట్లా అంటారు. అందుకే ఇగ మా సారయితే ఈసారి ఇంటి దగ్గర నుంచి మా కోసం ఏం తీసుకురాలేదు. కానీ కొన్నయితే తెచ్చిండు. నిమ్మకాయలు తెచ్చిండు. అవొక 4, 5 కిలోలు తెచ్చినట్టుండు. తర్వాతొచ్చేసేమో ఒక 2 బఠానీ ప్యాకెట్లు. ఇవి వచ్చేటప్పుడు ట్రైన్‌లో అమ్ముతారు గదా! క్యాష్యూస్ అయితే తీసుకొనొచ్చిండు. అయితే ఇవంట ఒక్కటి ప్యాకెటు హాఫ్ కేజీ ఉంటది. మొత్తం కేజీ ఉంటదని జెప్పేసి అన్నదంట. ఇగ అందుకే మా సారయితే అవి తీసుకుండు. తర్వాత ఈ సేమియా ప్యాకెట్ ఉంది గదా! ఇది అత్తమ్మ దగ్గర ఉన్నట్టుంది. ఇదైతే అత్తమ్మనే పంపించింది. నేనేమో అది గోధుమ రవ్వ ఉంటది గదా! అది ఇక్కడ కొంచెం లడ్డుగా ఉంటది. అసలు కొంచెం తినాలనిపియదు. మన దగ్గర ఉన్నది కొంచెం సున్నితంగా ఉంటది. అది తీసుకురమ్మని జెప్పి మా సార్‌కంటే చూస్తుర్రు గదా! ఎంత తీసుకొచ్చిండో. జస్ట్ ఒక్క పూట తింటందుకు హాఫ్ కేజీ రవ్వ తీసుకొనొచ్చిండంట. నాకిది చూడగానే కొంచెం మస్తు కోపమొచ్చింది. ఎందుకు అంటే నాకు ఈ గోధుమ రవ్వ చాలా ఇష్టము. అయితే ఇక్కడ ఉన్నదేమో మస్తు లడ్డుగుంటదని జెప్పినా గదా! అది బంక బంకగా ఉంటది. మళ్ళా మన దగ్గర ఉన్నదేమో సున్నితంగా ఉంటది గదా! నేనేమనుకున్నానంటే ఒక 2 కిలోల వరకు తెస్తాడేమో, రోజు నైట్ టైమ్ కొంచెము ఉప్మా రవ్వ చేసుకొని తిందామని జెప్పేసి నేననుకున్నాను. ఇగ మా సారేమో జూస్తుండు గదా! మరి అర్ధ కిలో తీసుకొనొచ్చిండు. అది మేము నలుగురికి కలిసి చేసుకున్నా గూడా ఒక్కరోజు రాదు. అట్లుంది. అంత కొంచెం తీసుకొచ్చేసరికి కోపమొచ్చింది. అయితే అంతకన్నా ముందే మా సార్ ఏమనుకున్నాడంటే, నేను గోధుమ రవ్వ అని జెప్పేసి చెప్పిన గదా! మా సారేమో ఇడ్లీ రవ్వ అనుకోని ఒక 2 కేజీల ఇడ్లీ రవ్వ అయితే తీసుకుండు. తీసుకున్న తర్వాత మళ్ళా ఇగ ఇడ్లీ రవ్వనే గదా నీకు తీసుకొచ్చేది ఇంకేం లేదు గదా! అని జెప్పేసి నన్నడిగితే నేనన్నాను కదా! ఇడ్లీ రవ్వ ఎందుకు నేను గోధుమ రవ్వ అన్నాను గదా! అని జెప్తే, ఇగ సరే అని జెప్పేసి తను తీసుకున్న ఇడ్లీ రవ్వ ఉంటది గదా! అది ఫ్రిడ్జ్‌లో పెట్టేసి వచ్చిండంట. ఇది తీసుకొనొచ్చిండు. మరి ఇక్కడ మేము బీహార్‌లో ఇడ్లీ రవ్వ అయితే ఎప్పుడైనా సరే ఇంటి దగ్గర నుంచే తీసుకొచ్చుకుంటాం. మరి అసొంటప్పుడు తను ఒక్కడే వస్తున్నాడు గదా! వస్తున్నప్పుడు ఆ ఇడ్లీ రవ్వ తీసుకొనొచ్చిండనుకో, మళ్ళా మేము మేలో ఇంటికి పోయి వచ్చేటప్పుడు కొంచెం లగేజ్ అన్నా తక్కువైతది గదా! అక్కడ ఫ్రిడ్జ్‌లో పెట్టే బదులు ఇక్కడ ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నామనుకో, మళ్ళా వచ్చేటప్పుడు ఇబ్బంది ఉండదు. తర్వాత ఇంకా దాని ప్లేస్‌లో వేరే సామానన్నా తెచ్చుకోవచ్చు గదా! అని జెప్పేసి నాకనిపించింది. ఇక మనం ఎన్ని చెప్పినా సరే, మా సారు ఆయనకి ఏమనిపిస్తే అదే. ఆయనకు తోచింది చేసుకుంటూ పోతాడు. ఇగ అందుకే ఇగ నేను ఏమనలేదు. అయినా ఇంట్లో ఉన్న భార్యలేమన్నా జెప్తే భర్తలెందుకింటరు? ఆళ్ళ పని ఆళ్ళది, మన పని మనది అన్నట్టుగా ఉంటారు. ఇక మనం ఎన్ని చెప్పినా గూడా అవన్నీ దండుగనే అన్నట్టు. ఇగ ఎప్పుడైనా సరే ఇంటికి పోయినప్పుడు మేమైతే చాలా వరకు తినడానికి అవి ఇవి తీసుకొచ్చుకుంటాం గదా! ఒకవేళ అత్తమ్మ అప్పాలు చేయకపోయినా గూడా మా అమ్మ అయినా చేసి పంపేది. ఇగ మా సారేమో మా ఇంటికి పోతాడో, పోడో అని జెప్పేసి నేను మా అమ్మతోనైతే జెప్పలేదు గదా! మా సారేమో తనకు టాబ్లెట్స్ అన్నీ అయిపోయినాయి. తర్వాత ఇంకోటి ఈ మధ్య కాలంలో కొంచెం మా అత్తమ్మకి హెల్త్ అనేది అంత మంచిగా ఉంటలేదంట. హాస్పిటల్‌లో చూపిస్తానికని మా సార్ ఎళ్ళిండు. ఇగ అత్తమ్మకి గూడా హెల్త్ అంతంత మాత్రమే ఉంది గాబట్టి ఏం చేసైతే పంపలేదు. పచ్చడ్లయితేనేమో మా సార్ అస్సలు తీసుకురాడు. ఇగ నేనే ఇంటికి పోయినప్పుడు పచ్చడ్లు తీసుకొచ్చుకోవాలి. ఇగ తర్వాత అమ్మకు గూడా చెప్పలేదు గాబట్టి, ఇగ అమ్మ గూడా ఏం జేసి పంపలేదు. కానీ నేనేమనుకున్నానంటే మా సార్ ఇంటికి పోతుండు గదా! ఇంటికి పోయిన తర్వాత ఎట్లాగో మా ఫ్యామిలీని అందరిని జూస్తారు గదా! మా అమ్మ, నాన్నని గూడా జూసొస్తే బాగుండు అని చెప్పేసి నా మనసుకైతే అనిపిచ్చింది. కానీ మా సార్‌కి మళ్ళీ ఏదైనా పని ఉండి
పోతాడో పోడో అని జెప్పేసి నేను ఇలా ఆలోచిస్తూ కొంచెం కొంచెం బాధగా ఫీల్ అయ్యాను. కానీ మా సార్ అయితే మా ఇంటికి పోయిండంట ఒకరోజు నైట్. అంటే ఇంటి దగ్గర నాటేపిస్తున్నా అని జెప్పేసి స్వప్నకైతే ఇంటికి పోయింది. అక్కని తీసుకురావడానికి బావ పోతుంటే ఇగ బావ, మా సార్ ఇద్దరు కలిసిపోయి ఇగ అక్కడనే కొంచెం టైమ్ స్పెండ్ జేసి నైట్ ఇంటికి 12 వరకు వచ్చేసిండ్రంట. ఇగ అప్పుడు మా అమ్మ మా సార్‌ని చూసి షాక్ అయ్యి ఇగ మా సార్ కారు దిగగానే మా అమ్మ అనుకుందంట చెప్పకుండానే ఈసారి పిల్లల్ని తీసుకొని వచ్చిండ్రు అని జెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అయిందంట. ఇగ చూడగానే మా సార్ ఒక్కడే ఉండంట. "అదేందయ్యా పిల్లలేరంటే" "లేదత్తమ్మ నేను ఒక పని మీద వచ్చిన. ఆళ్ళని అక్కడనే ఉంచిన" అని జెప్పేసి చెప్పేసరికి ఇగ మా అమ్మ అన్నదంట, "మరి రోజు ఫోను జేస్తే మాట్లాడుతుండ్రు. తిన్నరా అంటే తిన్నామంటుర్రు, ఉన్నామంటుర్రు గానీ మరి నువ్వు వచ్చినావని ఒక్క మాట గూడా నాతో చెప్పలేదు బిడ్డ" అని జెప్పేసి మా అమ్మ అన్నదంట. ఇగ మా సార్ ఏమన్నాడంటే, "నేనే చెప్పొద్దన్నా" అని జెప్పేసి మా సార్ అన్నాడంట. ఇగ మా అమ్మ ఏమంటుందంటే, "మీరు రాకపోయినా సరే రాజు వస్తున్నా అంటే నేను ఒక్కరోజు ముందన జెప్తే పిల్లల కోసం కారు పప్పులు, మిక్చర గవన్నీ తీసుకొని ఉంచుదును గదరా! ఎందుకు చెప్పలేదని" జెప్పేసి మా అమ్మ అన్నది. ఇగ నేను ఆయననే పని మీద వచ్చిండు కదమ్మా! నేను చెప్పలేదని చెప్పి అన్నాను. మొత్తానికి ఇంటికి పోయి మా అమ్మ, నాన్నని చూసొచ్చిండు కాబట్టి నేను గూడా చాలా హ్యాపీగా ఫీల్ అయినా. ఇప్పుడే లంచ్ అయితే తిన్నాము. ఇప్పుడు టైం వచ్చేసి 1:30 అవుతుంది. మస్త్ అంటే మస్తు చలి పెడుతుంది. వణుకుడు పెడుతుంది అసలు. అన్నం తినంగానే ఇంకా గిన్నెలయితే తోమేస్తాను కదా! చేతులన్నీ చల్లగా అయిపోయినాయి. ఇంకా మస్తు చలి పెడుతుంది నాకైతే. ఇక ఇక చూస్తున్నారు కదా నా చేతిలో ఏముందో. మొన్నైతే మేము ప్రిన్సిపల్ మేడం వాళ్ళ ఇంటికి కేక్ ఇయ్యడానికి అయితే పోయినాం కదా! పోయినప్పుడు ఇంకా వాళ్ళని అది హ్యాపీ న్యూ ఇయర్ కదా, హ్యాపీ క్రిస్మస్ అని విష్ చేసిన తర్వాత కేక్ ఇచ్చినాక నేను ఇచ్చిన కేక్ అయితే వాళ్ళు టేస్ట్ చేసి వాళ్ళు చాలా బాగుందని చెప్పి అన్నారు. వాళ్ళకి ఏంటంటే అది కొంచెం ప్లమ్ కేక్ కాదు కదా, వీట్ ఫ్లోర్తోనే చేసిన డిఫరెంట్ స్టైల్లో బాగుంది కేక్, చాలా నచ్చింది అని చెప్పేసి ఇక ఇదైతే మళ్ళీ రిటర్న్ గిఫ్ట్గా అయితే నాకు ఇచ్చిండ్రు. అక్కడ విష్ చేసిన వాళ్ళందరికీ అయితే ఇవ్వలేదు, కానీ నేను పోయిన తర్వాత అక్కడ వేరే ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు పోయిన తర్వాత ఇలా హ్యాపీ క్రిస్మస్ అని చెప్పేసి విషమ్మకైతే ఈ గిఫ్ట్ ఇచ్చింది మేడము. విషమ్మ మీద ఉన్న ఇష్టంతోనే ఇచ్చింది. ఇక దీంట్లో ఏముందని చెప్పేసి మీకు నేను 4 రోజుల నుంచి చూపిద్దాం అనుకున్నా. ఇక ఎప్పుడైనా సరే ఇంట్లో పని వల్ల హడావిడి ఎక్కువ అయింది, అందుకే ఇంకా నేను చూపించలేదు. ఇప్పుడైతే ఈ బ్యాగ్లో అయితే ఏముందో చూపిస్తాను. బ్యాగ్ అయితే చూడడానికి చాలా మంచిగా ఉంది సార్. దీంట్లో మనం ఎట్లా అంటే ఇట్లా హ్యాండ్ బ్యాగ్ లాగా యూజ్ చేయవచ్చు. ఫోన్ కానీ లేకపోతే జ్యువెలరీ కానీ లేకపోతే ఇంకేమైనా మంచిగా మేకప్ సామాన్ కానీ మంచిగా పెట్టుకోవచ్చు. ఈ బ్యాగ్లో అయితే మస్తుంది. టీ కాఫీ మగ్, ఇదంట టీ కాఫీ మగ్ అంట. ఇది ఒకటి ఉంది దీంట్లో. ప్లాస్టికా లేకపోతే స్టీల్? ఓకే, ఇది స్టీలే ఉంది, కానీ బయట నుంచి ఏమో ప్లాస్టిక్ ఉంది, లోపలనేమో స్టీలే ఉంది. అదే ఇట్లా కప్స్ ఉంటాయి కదా చాయ్ తాగడానికి, అలా ఇలా అయితే ఇది ఒక కప్ ఉంది, దానిపైన క్యాప్ కూడా ఉంది. ఇది రెడ్ కలర్ అయితే వచ్చింది. మొత్తం బయట నుంచి అయితే ప్లాస్టిక్, లోపల నుంచి అయితే స్టీల్. నాకు ఛాయ్ తాగడం కోసం యూజ్ అవుతుంది, కానీ ఎప్పుడైనా ఒకసారి నేను ఛాయ్ తాగితే ఈ కప్పులోనే తాగుతాను. కానీ ఇప్పుడు అనుకుంటున్నాను కదా ఈ రోజు నుంచి ఛాయ్ తాగొద్దు అని చెప్పేసి. ఛాయ్ అంటే ఏంటంటే కొంచెం నాకు రిలాక్సింగ్ ఉంటుందని చెప్పి ఛాయ్ తాగుతా, కానీ నేను ఛాయ్ తాగకపోతే ఉండలేను అన్నట్టుగా కాదు. ఇక ఇప్పుడైతే చూద్దాం ఇక రేపటి నుంచి ఎట్లా ఉంటుందో. ఈ రోజు అయితే మార్నింగ్ ఛాయ్ తాగలేదు, ఈవినింగ్ కూడా తాగను. ఇక చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి రెడ్ కలర్ కప్పు. ఎప్పుడైనా మనకు తాగాలనిపిస్తే అలా కాఫీ తాగుదాము. కప్ ఒకటి. వావ్. తర్వాత ఇవి చిన్నవి, దీంట్లో క్యాండిల్స్ లెక్క వచ్చినాయి, కానీ చిన్న బౌల్స్ ఉన్నాయి. మనం దీంట్లో గులాబ్ జామ్ తినడానికి అయితే చిన్నగా యూజ్ అవుతుంది, అంత చిన్న బౌల్స్ ఉన్నాయి ఇవి. ఇగో రెండు, ఇది ఒకటేమో రెడ్ కలర్ క్యాండిల్ ఉంది, ఇది ఒకటేమో గ్రీన్ కలర్ క్యాండిల్ అయితే ఉంది. కానీ ఈ బౌల్స్ అయితే చాలా మంచిగా ఉన్నాయి, ఎందుకంటే ఈ క్యాండిల్ యూస్ చేసిన తర్వాత వీటిని మనం వాష్ చేసుకొని స్వీట్లు తినడానికి మంచిగా యూస్ చేసుకోవచ్చు. ఇలా 2 కప్స్ అయితే ఉన్నాయి. అదే అండి, ఒక గులాబ్ జామ్ అయితే తింటూ ఉంటాం కదా, ఆ గులాబ్ జామ్ ఇల్లు వేసుకొని తినేస్తే మంచిగా ఉంటుంది అనమాట. ఇగో ఇట్లా 2 అయితే వచ్చినాయి, ఇది ఒకటి గ్రీన్, ఇది ఒకటి ఇది. మళ్ళీ లైట్స్ ఎప్పుడు పెట్టాలి చూద్దాం, ఎప్పుడైనా ఒకసారి పెట్టడానికి. నానా ఎందుకే, ఒక్క నిమిషం ఎందుకే కన్నాడు. ఇవైతే పక్కన పెడుతున్నా. చలి పెడుతుందన్నా, ఫ్రిడ్జ్గా వద్దులేనా, ఫ్రిడ్జ్లకి ఐస్ అలాంటివి తీయొద్దు. చాక్లెట్ అడిగినావా నన్ను?
పప్పని అడిగినావా? తీసుకున్నాడా? ఓకే, గో 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 కదా. ఈ చిన్న దాంట్లో ఇట్లా 2 పాదముద్రలు అయితే వచ్చినాయి. ఇవి మనం అయితే దేవుని దగ్గర పెట్టుకోవడానికి మంచిగా ఉంటుంది. ఇలా 2 పాదముద్రలు అయితే వచ్చినాయి, చూస్తున్నారు కదా, గ్రీను రెడ్ అట్లా అయితే వచ్చినాయి. ఒక చిన్న స్టిక్కర్ లాగా ఉంది, కానీ ఇవి కూడా ప్లాస్టిక్ పాదముద్రలే. సో మనం మన దేవుని దగ్గర పెట్టుకోవచ్చు అని నాకు అయితే అనిపిస్తుంది. ఇలా 2 పాదముద్రలు. నెక్స్ట్ ఏం వచ్చింది? ఓకే, ఇక ఈ కవర్లోనేమో మనకు చిన్నగా గోమాతను అయితే ఇచ్చిండ్రు. ఈ గోమాత కూడా మంచిగానే ఉంది. అయితే ఇది వాళ్ళు చేసిన రిటర్న్ గిఫ్ట్స్ అయితే కావు, ఎందుకంటే వాళ్ళు క్రిస్టియన్స్ కదా. ఇలా గోమాతని తర్వాత ఇవైతే మనకు పాదముద్రలు అయితే పూజించారు కదా, మరి వాళ్ళకి ఎవరో ఇచ్చినట్టు వాళ్ళైతే మాకు ఇచ్చిందని నాకైతే అనిపిస్తుంది. ఇది ఒకటి, ఇదేంద్రో నాయన. ఓకే, ఇట్లా అన్ని ఐటమ్స్ మధ్యలో అటు ఇటు పోకుండా ఉంటుంది కదా, అదట్టుంది. ఇక లాస్ట్కి వచ్చేసి దీంట్లో కాజు ఉంది, తర్వాత కిస్మిస్ ఉంది, బ్లాక్ గ్రేప్స్ ఉన్నాయి, తర్వాత అదే రెడ్ గ్రేప్స్ ఉంటాయి కాబట్టి ఉన్నాయి, ఇంకా ఆల్మండ్స్, ఖర్జూర్ అయితే ఉంది. ఇవైతే వచ్చినాయి మాకు, ఆ మేడం వాళ్ళు ఇచ్చింది. కానీ ఈ బ్యాగ్ అన్నిటికన్నా ముచ్చడిగా క్యూట్గా ముద్దుగా అయితే ఉంది. ఇక ఇప్పుడైతే ఇవన్నీ చూపించాను కదా, ఒకసారి అయితే దగ్గర నుంచి చూపిస్తాను. టైం వచ్చేసి 1:30 అయిపోతుందని కదా. ఈ రోజు చేసే వీడియోకి thumbnail అయితే రాసుకొని ఆ తర్వాత కొద్దిసేపు వీడియో బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసుకున్న తర్వాత ఈవినింగ్ అయితే చాలా పనులు ఉన్నాయి. ఈ రోజు అయితే అన్ని పనులు తొందరగా అయిపోలేదు, బట్టలు ఉతకలేదు. తర్వాత మా సార్ తీసుకొచ్చిన పొద్దున చూపించిన కదా, అవన్నీ సర్ది పెట్టాలి. తర్వాత మళ్ళీ ఈవినింగ్ బట్టలు ఉతకాలి, మళ్ళీ తర్వాత వచ్చేసి బెడ్షీట్లు వేయాలి. చాలా పని ఉంది. కాకపోతే వీడియో బ్యాక్గ్రౌండ్ అనేది కంప్లీట్ అయిన తర్వాతనే చేసుకుంటాను రిలాక్స్గా. ఇవన్నీ అయితే నేను దగ్గర నుంచి అయితే చూపిస్తాను. ఎప్పుడైనా సరే క్రిస్మస్ టైంలో ఆ మేడం వాళ్ళని మా సార్ ఉన్నప్పుడు ఫ్యామిలీ అందరం పోయి విషెస్ చెప్పేవాళ్ళం. కానీ ఈసారి మా సార్ లేడు కదా, నేను పోవద్దని అనుకున్నాను. ఇక మా సార్ ఏమన్నాడంటే, ఎప్పుడు మనం పోయి విష్ చేస్తాం కదా, నేను ఉన్నాను లేకపోయినా కూడా నువ్వు విషెస్ చెప్పాలి అని చెప్పి మా సార్ అనేసరికి ఇక సరే అని చెప్పేసి నేను కేక్ చేసుకొని వాళ్ళకైతే ఇచ్చేసి క్రిస్మస్ విషెస్ అయితే చెప్పాను. వాళ్ళకైతే ఆ కేక్ని గిఫ్ట్ చేసినప్పుడు నాకు ఎలాంటి ఆశలు లేవు, ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ కూడా లేవు. కానీ వాళ్ళు తిరిగి ఇచ్చిన ఈ చిన్న గిఫ్ట్‌ని చూసినాక నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇక మరి మీ అందరికీ ఈ గిఫ్ట్ నచ్చిందో లేదో కూడా కామెంట్ చేసి అయితే ఏం చెప్పండి. చేస్తుంది మీ ముగ్గురికి చెల్ల? విషమ్మా ఏం చేస్తున్నావు నాన్న? కన్నా నువ్వు గేగులు అంటే ఏంటి నాన్న? అంకుల్ ఇచ్చిందా? ఇప్పుడు వాటిని ఏం చేయాలి కన్నా? డోంట్ టచ్ కన్నా. ఒక్కొక్కటి ఎందుకు కాలుస్తున్నావు? 2 కాలుస్తే అయిపోతుంది కదా. కుండల లోపల పెట్టి పైకి వెళ్ళి గడ్డి అది వేసి మంట పెడితే ఉడుకుతాయి, అవును కాలుతాయి. మనం డైరెక్ట్ మంట మీద కాలుస్తున్నాం కదా, ఈ పైన ఉడికి లోపల ఉడక అనేది నాకు అనుమానం ఉంది. అందుకోసమే సమాధానం కాలుస్తున్నా. కానీ నువ్వు వెనక్కిరా, ఇది వర్కౌట్ అయింది అనుకో, అవి కూడా కాలుస్తాం, అది కూడా కాలుస్తా. లేకపోతే ఇక వేరే వాళ్ళని అడిగి కాలుస్తా, మెదడు ఉంటుంది అడుగుదా. మూతి కాల్చే విషయం అది. ఫస్ట్ బాబు అంటావు, అది తీయలేదు చూడలేదు కానీ కనయ్య కాలుతుంది. కనయ్య నీకు భయమే లేదు.
కేకులయితే చాలా బాగున్నాయి. చాలా లేతగా ఉన్నాయి. మేమైతే ఒక్కటే కాల్చుకున్నాము. ఇంకా 4 ఉన్నాయి. అవైతే రేపు కాల్చుకొని తింటాము. ఇక వేడి వేడిగా ఉన్నాయి. కానీ కన్నయ్య విషయం అయితే తినలేకపోయిండ్రు. వాళ్ళకి అలవాటు లేదు కదా! వాళ్ళు కూడా ఊర్లో ఉంటే తినేవాళ్ళేమో. ఇక నేను మా సారే తినేసాము. ఇగ ఎట్లాగో నైట్ తినే టైం అయింది కాబట్టి మిగతా 4 అయితే కాల్చలేదు. కన్నా ఏ కన్నయ్య కొంచెం కొరికి చూడు. అది అయిపోయింది. మంచిగా స్వీట్ లేదు. నువ్వు కొరికి చూడు, బాగాలేకపోతే చేతులు వచ్చేదిరా. ఇక మా సారయితే మా కన్నయ్యని తినమనయితే చెప్తున్నాడు. తనేమో అస్సలు తినట్లేడు. ఇక ఇప్పుడైతే నైట్ టిఫిన్ అయితే ఉప్మా చేస్తున్నాను. నేనేమనుకున్నానంటే రోజు మన వీడియో 20 మినిట్స్ కన్నా ఎక్కువ అవ్వకూడదు అనుకున్నాను. అన్నీ కొంచెం ఫాస్ట్‌గా పెట్టినా గూడా ఈరోజు 21 మినిట్స్‌కైతే వీడియో వచ్చింది. ఇక ఒకటి అనుకున్నాను. ఈ న్యూ ఇయర్ నుంచి 20 మినిట్స్ ఉండాలి. అంతకు మించి వ్లాగ్ అనేది ఎక్కువుంటే అందరికి బోర్ వస్తుందేమో అని చెప్పేసి అనిపించింది. కానీ ఈరోజు 21 మినిట్స్ అయితే వచ్చేసింది. మరి మీరందరూ ఏమంటారో గూడా కామెంట్ చేసి చెప్పుర్రి. ఇక మా సారైతే ఉప్మా రవ్వ తీసుకొనొచ్చిండు గదా! ఈరోజు నైట్ అయితే ఉప్మా రవ్వ అయితోనే ఉప్మా చేస్తున్నాను. అయితే మా సార్ ఏమన్నాడంటే నాకేమొద్దన్నాడు. ఇక పిల్లలు గూడా ఈవినింగు 6:00కి అన్నం తినరు కాబట్టి కొంచెమే తింటారని జెప్పేసి నేను ముప్పావు కప్ అంతా ఉప్మా రవ్వ వేసి అయితే రవ్వ చేశాను గదా! ఇక నేను చేసిన తర్వాత మా విషమ్మ, మా కన్నయ్య, మా సారు ఇగ వీళ్ళు ముగ్గురు వచ్చిండ్రు. నేనేమనుకున్నానంటే నాకు సగము, పిల్లలకి సగము అయిపోతదింకా. మళ్ళా మిగిలితే మళ్ళా రేపు మనం చల్లగయినంక తినలేమని అనుకుంటే, ఇగ అందరం కలిసయితే ఉప్మా తినేసరికి నలుగురికి అది ఎటూ సరిపోలేదు. ఇగ అయినా గూడా అప్పటికే టైము 9:00 అవుతుంది. అందుకే ఇంకా మళ్ళీ ఉప్మా అయితే చేయలేదు. ఇక ఈ వ్లాగ్ కూడా ఈడికే ఎండ్ చేస్తున్నాను. మరి మీ అందరికి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి. గుడ్ నైట్.